మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలోని ఇందల్వై నియర్ బై ప్లేస్ లో చంద్రయాన్పల్లి దగ్గి. సో ఈ దగ్గి ఏరియాలో ఒక చిరుత పులినైతే ఒక గుర్తు తెలియని వాహనం అయితే ఢీకొంది అని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఢీకొనిన తర్వాత ఏదైతే మనకి విజువల్స్ లో మీకు కనిపిస్తూ ఉంటుంది, చిరుత అక్కడికక్కడే ఆ ఢీకొనిన తర్వాత ఆ యాక్షన్ తర్వాత ఒక్కసారిగా కుప్ప కూలిపోయి అక్కడే ఒక కొద్దిసేపటి పాటు అది లేవకుండా తను చాలా వరకు కూడా ఇబ్బంది పడింది అనేది ఒక సోషల్ మీడియాలో వీడియో అయితే వైరల్ అయింది. సో ఈ మధ్య కాలంలో చాలా వరకు కూడా మనకి హైవేలలో కావచ్చు, లేకపోతే గ్రామాలలో చాలా వరకు కూడా ఇట్లాంటి వన్యప్రాణులు అనేటివి సంచరిస్తూ ఉన్నాయి. పెద్ద పులులు కావచ్చు, చిరుత పులులు. సో మన ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే చంద్రయాన్పల్లి దగ్గి ఈ ఏదైతే ఫారెస్ట్ ఉంటుందో ఈ ఏరియాలో మాత్రం చిరుత పులుల సంచారం ఉంది అని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే. కాకపోతే నిజామాబాద్ నుంచి హైదరాబాద్కి వెళ్ళే ప్రధాన రహదారిలో ఖచ్చితంగా ఎవరైతే మనకి వాహనదారులు ఉన్నారో వాహనదారులు కొంత స్పీడ్ అయితే మెయింటైన్ చేయండి. ఏదైతే మనకి ర్యాష్ డ్రైవింగ్ చేయకుండా ఉండేందుకు చాలా వరకు కూడా మనకు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా అక్కడక్కడ మనకి స్పీడ్ గన్స్ అయితే పెట్టడం జరుగుతుంది. సో ఇట్లాంటి స్పీడ్ గన్స్ పెట్టినా కూడా ఎలాంటి లాభం లేకుండా పోతుంది అనేది మనకు అర్థమవుతా ఉంది. ఈ మధ్య కాలంలో చిరుత పులులు కావచ్చు, అదేవిధంగా నార్మల్గా జింకలు, సో ఇట్లాంటి వాటిని కూడా యాక్సిడెంట్కి గురయ్యి చాలా వరకు చనిపోతున్నాయని చెప్పి తెలుస్తూ ఉంది. సో ఇప్పటికీ ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది. అక్కడ ఏదైతే చిరుత పులి ఏదైతే ఉందో ఆ యాక్షన్ తర్వాత పక్కనే ఉన్న అడవిలోకి వెళ్ళిపోయింది. అడవిలోకి వెళ్ళిన తర్వాత అది చనిపోయింది అనేది ఒక వీడియో అయితే మనకి వైరల్ అవుతా ఉంది. మరి అది ఎంతవరకు నిజం, ఎంతవరకు అవాస్తవం అనేది మనకి ఫారెస్ట్ ఆఫీసర్లు అయితే చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. సో ఇప్పటికే చాలా వరకు కూడా అంటే నిజామాబాదే కాదండి, ప్రతి జిల్లాలో ఇప్పుడు మనకి ఆదిలాబాద్ కావచ్చు, ఏవైతే మనకి ప్రతి దగ్గర అంటే ఫారెస్ట్ ఎక్కువ ఉన్నాయో అక్కడ ఆ ఏరియాలలో కూడా ఇట్లాంటి చిరుత పులులు మనకి సంచారం ఉంది అని చెప్పేసి మనం ప్రతిసారి మాట్లాడుతూనే ఉన్నాము. నిజామాబాద్ నుంచి కూతవేటి దూరంలోనే మనకి దాస్ నగర్ అని చెప్పేసి మనం చెప్పుకుంటా ఉంటాం. మాక్లూర్, నందిపేట్, ఆర్మూర్. సో ఈ ఏరియాలో కూడా మనకి చిరుత పులులు సంచరిస్తున్నాయి అనేది మనము ప్రతిసారి మాట్లాడుకుంటూనే ఉన్నాము. వెరీ రీసెంట్లీ మాక్లూర్లోని కేజీబీవీకి సంబంధించిన ఒకటి అయ్యప్ప గుట్ట అని చెప్పేసి మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో ఆ అయ్యప్ప గుట్ట మీద కూడా చిరుత పులుల సంచారం అనేది ఉంది అని చెప్పేసి మనం గతంలో చాలా న్యూస్ ఛానల్స్లో కూడా మనం విన్నాము. మనం కూడా రిపోర్టింగ్ చేయడం జరిగింది. అక్కడ ఏదైతే ఒక బండరాయి పైన చిరుతపులి కూర్చొని సేద తీరినట్టు మనకి చాలాసార్లు చూస్తున్నాం. అంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ అనేవి చాలా వరకు జరుగుతూ ఉన్నాయి. ఒకవేళ ఇట్లాంటి ఆనవాళ్ళు మీకు ఏమైనా కనబడ్డా, లేకపోతే ఇట్లాంటి వినికిడైనా, ఎలాంటి కదలిక కనిపించినా కూడా మీరు నిజామాబాద్ ఫారెస్ట్ ఆఫీసర్లను అయితే సంప్రదించండి. ఏవైతే ఇట్లాంటి వన్యప్రాణులు ఏవైతే ఉన్నాయో వాటిని పరిరక్షించుకునే బాధ్యత మన పైన ఉంది. ఇప్పటికే పెద్ద పులులు కావచ్చు, చిరుత పులులకు సంబంధించి చాలా కూడా వాటి వంశం అనేది అంతరించుకపోతా ఉంది. సో ఇట్లాంటి వన్యప్రాణుల్ని మనమే కాపాడుకోవాలా. సో ప్రతి ఒక్కరు కూడా దీనికి కృషి చేస్తారు అని చెప్పేసి మన సుమన్ టీవీ తరపున కోరుతా ఉన్నాం.